40వ సువార్త రక్షణ కూడికలు మరి ముఖ్య ప్రసంగికులుగా దేవుడి ప్రేరేపణ ద్వారా ఆహ్వానించబడినటువంటి దైవజనులు, దేవుని సేవలో బలముగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు మహిమరాజన్న గారు మన మధ్యలో ఉన్నారు. పులకుర్తి సంఘ కాపరి మన మధ్యలో ఉన్నారు. కాబట్టి వాక్య సందేశాన్ని అందిస్తున్నప్పుడు మనమందరూ కూడా శ్రద్ధగా విని దేవుని యొక్క మేళ్లను పొందుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగే పిల్లలందరూ కూడా జాగ్రత్త ఉండాలి. వారి తల్లులు వాళ్ళని జాగ్రత్తగా తీసుకునండి. ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉంటున్నాను. ప్రభువును లోక రక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున ఈ 40వ సువార్త రక్షణ కూడికలో ఈ చివరి దినమున మీతో కలుసుకోవడానికి, ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ సదవకాశానికి మొదటగా ప్రభువుకు నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరునికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వేదిక మీద ఉన్న దైవజనులకును, కింద ఉన్న దైవజనులకును ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రాంతాల నుండి కూడి చేరి ఉన్న వారికి, స్థానిక సంఘం వారికి లోకరక్షకుడైన క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది ప్రియులారా, ఈ చివరి కూడికలో మరలా మాట్లాడడానికి దైవజనులు వెనక సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను క్లుప్తంగానే కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. 17 చదవండి. కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. యూదునికి, గ్రీస్ దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది. చాలు. చదవబడిన ఈ మాటలను మనం గమనించినట్లయితే పౌలు గారు రోమలో ఉన్న సంఘమునకు రాస్తూ, అనగా ప్రభువునందు విశ్వసించిన పరిశుద్ధులకు ఈ మాటలు రాస్తూ ఇలా అన్నాడు: రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు నేను నా చేతనైనంత మట్టుకు ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే అది నమ్మువానికి రక్షణ కలుగజేయడానికి దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి నేను సిగ్గుపడే వ్యక్తిని కాదు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పౌలు గారు మాట్లాడిన మాట ఏమిటంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. నా వలనైనంత మట్టుకు, నా చేతనైనంత మట్టుకు మీకు సువార్త చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అసలు సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి? నిద్రమంకి ఇచ్చుకున్నట్టున్నావు కదా, లేదా? సువార్త అంటే ఏమిటండి? పౌలు గారు రాస్తూ ఆ మాటలు చూడండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము సువార్త అంటే ఏమిటో ఒకసారి చూసుకుందాం.
3వ వచనం 15 మొదటి కొరింథీ పత్రిక 15:3 చదవండి. నాకియబడిన ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. పైన చెప్పాడు, ఇదిగో నేను మీకు సువార్త ప్రకటించాను అంటూ ఆ సువార్త ఏమిటి అని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అదే సువార్త. ఇప్పుడు దాన్ని గురించి నేనేం గాను సిగ్గుపడను. ఎందుకన్నాడు ఈ మాట? సువార్తను గురించి నేను సిగ్గుపడను అని ఎందుకన్నాడంటే, సువార్త ఏం చెప్పాను? సిలువ వేయబడిన వ్యక్తిని గూర్చిన వార్త ఇది. ఒక వ్యక్తిని గూర్చిన, సిలువ వేయబడిన వ్యక్తిని గూర్చిన వార్త. మన కోసం సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఇదే సువార్త. రోమియోలలో 3 రకాల మరణాలు ఉంటాయి. రోమా ప్రభుత్వం దొంగలకు, దోపిడీదారులకు 3 కఠినమైన మరణాలను నిర్ణయించేది. రాళ్లతో కొట్టడం, ఖడ్గముతో చంపడం, 3 సిలువ వేసి చంపివేయడం. అర్థం చేసుకోండి. రోమా ప్రభుత్వము ఆ కాలములో ఖైదీలకు 3 రకాల శిక్షలు, మరణాలు విధించేది. 1 రాళ్లతో కొట్టి చంపడం, 2 ఖడ్గముతో చంపేయటం. యాకోబును అలాగే చంపేశారు. అపొస్తలులు 12లో మీరు చూస్తే అపొస్తల కార్యం 12లో ఖడ్గంతో చంపించారు. 3వదిగా సిలువ వేసి చంపడం. ఈ 3 మరణాల్లోకెల్లా నీచాతి నీచమైన మరణమే తెలుసా? ఘోరాతి ఘోరమైన మరణం ఏంటో తెలుసా? ఈ 3 మరణాల్లోకెల్లా రాళ్లతో కొట్టి చంపడం కంటే, ఖడ్గంతో చంపడం కంటే సిలువలో వేలాడదీయబడి చంపివేయడం చాలా నీచాతి నీచమైనది, ఘోరాతి ఘోరమైనది. అది రోమియోలకు నీచమైనది, రోమియోలకు అది ఎన్నికలేనిది. ఒక దొంగలకు, ఖైదీలకు, బందిపోటుకు, దేశద్రోహులకు వేసేది సిలువ మరణం. ఎవరికండి? ఖైదీలకు, దొంగలకు, దేశద్రోహులకు వేసేది సిలువ మరణం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా చనిపోయాడు? సిలువలో చనిపోయాడు. ఆయన సిలువలో వేలాడబడిన వాడిని గురించి చెబితే వాళ్ళు నమ్ముతారా? వాళ్ళ దృష్టిలో సిలువ మరణం అంటే ఏమిటంటే, ఒక దొంగకు వేసేది, ఒక నీచునికి వేసేది, ఒక హంతకుడికి, దేశద్రోహికి వేసేది సిలువ. అటువంటి సిలువను గురించి చెబితే ఎవడుంటాడండి? వింటాడు ఎవడైనా? వారి దృష్టిలో ఇది నీచమైనది, ఇది ఘోరమైనది, ఇది క్రూరమైనది. అటువంటి మరణాన్ని గూర్చి చెబితే ఎవరైనా వింటాడా? అటువంటి వ్యక్తిని గూర్చి చెబితే ఎవరైనా నమ్ముతాడా? రోమియులకు అది నీచమైనదే కానీ పౌలు అంటున్నాడు, నేను దాన్ని గూర్చి సిగ్గుపడను. ఇదిగో ఒకవేళ మీకు మీ దృష్టిలో అది నీచమైనదే కావచ్చు, ఘోరమైనదే కావచ్చు, ఇదిగో దేశద్రోహులకు వేసేదే కావచ్చు, కానీ సిలువలో చనిపోయి చంపబడిన యేసు మాత్రం, ఆయనను గూర్చిన వార్త మాత్రమును బట్టి నేను సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడనంటే అక్కడ చెప్తున్నాడు, అది నమ్మేవానికి రక్షణ కలగజేసే శక్తినిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? అర్థమైంది నా మాట మీకు? ఇదిగో నేను దాన్ని గురించి సిగ్గుపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీ దృష్టిలో అది నీచమైనదే, మీ దృష్టిలో అది ఘోరమైనదే, మీ దృష్టిలో అది పనికిరానిదే, కానీ అందులో వేలాడదీయబడిన యేసును గూర్చి నేను సిగ్గుపడను. ఆయనను గూర్చిన వార్త తెలియజేస్తాను. ఎందుకంటే అది రక్షించుటకు శక్తి కలిగినది. 16వ వచనంలో చెప్తున్నాడు పౌలు గారు, 1:16 రోమపత్రికలో, నమ్మువానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షించే శక్తి దేనిలో ఉందంటే సువార్తలో. రక్షించే శక్తి దేనిలో ఉందండి?
సువార్తలు ఇంకా వేరే మార్గమే. ఒక పాపి రక్షణ పొందాలి అంటే, ఒక పాపి మోక్షాన్ని పొందాలి అంటే, ఒక పాపి పాప క్షమాపణ పొందాలి అంటే, ఒక పాపి నరకాన్ని తప్పించుకుని నిత్య జీవం చేరాలి అంటే ఏం చేయాలి? సువార్త ద్వారానే సాధ్యం, ఇంకో మార్గమే లేదు. సువార్త ద్వారానే పాపికి రక్షణ, సువార్త ద్వారానే పాపికి విడుదల. ఇదిగో రక్షణ కలగజేయటానికి దానిలో దేవుని శక్తి, అందులో దేవుని శక్తి ఉందని మాట్లాడుతున్నాను. అందుకే నేను సిగ్గుపడే వ్యక్తిని కాదు. ఇది మనుషుల మూలాన కలిగిందైతే సిగ్గుపడుతా, ఇది మనుషుల ఆలోచన ప్రకారం కలిగిందైతే సిగ్గుపడేవాడిని. ఈ సువార్త మనుషుల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ఏర్పాటు. ఇలా రక్షణ పొందాలి, సువార్త ద్వారా మనిషి పాపము నుండి రక్షణలోనికి రావాలన్నది ఎవరి ఏర్పాటు అండి? దేవుని ఏర్పాటు. అది మనుషుల వలన కలిగినదైతే, అది మనుషుల ద్వారా కలిగినదైతే నేను ఒకవేళ ప్రియులారా సిగ్గుపడేవాడనేమో, కానీ అది మనుషుల వలన కలిగినది కాదు కాబట్టి నేను సిగ్గుపడే వ్యక్తిని కానే కాదు. అది మనుషుల వలన కలిగినది కాదు అని మాట్లాడుతున్నారు. మీరు గమనించినట్లయితే గలతీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల ఆలోచన ప్రకారము కాదు, ఇది దేవుని సంకల్పం. ఎందుకు సిగ్గుపడాలి? నేను రక్షణ కలగజేసే శక్తి దానిలో ఉంది. ఇది మనుషుల ఆలోచన కాదు, ఇదేమిటి? దేవుని సంకల్పం. దేవుడు ఒక పాపి ఏ విధంగా రక్షణ పొందాలని నిర్ణయించాడంటే, తన కుమారుని మరణానికి అప్పగించి, మన పాపములు ఆయన మీద మోపి, ఆయన మరణానికి అప్పగించి, ఆయన చంపి, ఆయన ద్వారా ఇదిగో మనకు రక్షణ కలగజేయాలనుకున్నాడు. అది దేవుడు సంకల్పించిన సంకల్పం, దేవుని ఏర్పాటు. అందుకే నేను దానిని గుర్చి సిగ్గుపడే వ్యక్తిని కానే కాదు. ఈ సువార్త మనిషికి నీతినిస్తుంది. ఏమిస్తుందండి? రక్షణ కలగజేస్తుంది. ఆ మాట మీరు గమనించినట్లయితే రక్షణ కలగజేస్తుందన్న మాట ఒకసారి ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, చాలు చాలు, మీ రక్షణ సువార్త దేని ద్వారా కలిగింది? రక్షణ సువార్త ద్వారా. ఇది రక్షించే శక్తి సువార్తకే ఉంది. అలా నిర్ణయించాడు దేవుడు అని చెప్తున్నాను. అందుకే నేను సిగ్గుపడను దాన్ని బట్టి. ఇదిగో సిలువ వేసి చంపిన వాడిని మీరు నిశ్చయంగా చూస్తారేమో, కానీ అక్కడ చనిపోయిన యేసుక్రీస్తు ఆ సువార్తలో మాత్రం శక్తి ఉంది. ఏం శక్తి? రక్షించే శక్తి. బాంబులో నశింపచేసే శక్తి ఉందేమో, కానీ సువార్తలో ఏం శక్తి ఉందండి? రక్షించే శక్తి. అది దేవుని సంకల్పం. అంత మాత్రమే కాదు, ఇది నీతిని కలగజేస్తుందని రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడుతుంది. చూడండి, ఇదిగో దేవుని నీతి దాని యందు బయలుపడుతుంది. చివరి మాటలో మీరు గమనించినట్లయితే రోమాపత్రిక 1:17 చివరి మాట, దేవుని నీతి దేని యందు? సువార్త యందు. నీతిమంతులుగా తీర్చబడే, నీతిమంతులుగా చేయబడే మార్గము కూడా సువార్తలోనే. అగ్నికి వెళ్ళకుండా తప్పించబడాలి, రక్షించబడాలి అంటే అది సువార్త వలనే సాధ్యం. రెండవదిగా నువ్వు నీతిమంతుడుగా చేయబడాలి అన్నా ఏం కావాలి? సువార్త ద్వారానే. సువార్త ద్వారానే అది సాధ్యం. కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, ఏమన్నాడు? 40వ కీర్తన 9వ వచనములో, 40వ కీర్తన 9వ వచనం ఏమన్నాడు? నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించాను. ఏ సువార్త ఇది? ఉందా? కీర్తన 49లో అన్నాడు నీతి సువార్త.
రక్షించే శక్తి ఉంది సువార్తలో. అందుకే నేను సిగ్గుపడను. రెండవది, నీతిమంతునిగా మార్చే శక్తి, నీతిమంతునిగా చేసే శక్తి దేనిలో ఉంది? సువార్తలో. పిల్లరా, నమ్మితే చాలు. రోమపత్రిక 5:1 ప్రకారం విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడితే, ఏం నమ్మడం ద్వారా, ఏం విశ్వసించడం ద్వారా? క్రీస్తు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అని నమ్ముట ద్వారా మనం ఏమయ్యామండి? నీతిమంతులం. నీతిమంతులం. 2 విషయాలు చెప్పాను. మూడవది, సువార్తను గూర్చి ఎందుకు సిగ్గుపడ్డు చెప్తున్నాను. సువార్తను గూర్చి ఎందుకు సిగ్గుపడ్డంటే, మీరు గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక చూడండి. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూస్తే 2:17 ఏమనుందండి? ఆయన వచ్చి మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్త ఏం కలగజేస్తుంది? సమాధానం, రక్షణ కలగజేస్తుంది. నరకమునకు వెళ్ళకుండా నీతిమంతుడిగా మారుస్తుంది. ఇదిగో సమాధానాన్ని కలిగిస్తుంది. ఏమిటి? సువార్త. పాపం చేసి దేవునికి ఏమైపోయాం? మనం శత్రువులమైపోయాం, దూరస్థులమైపోయాం. ప్రియులారా, పాపమును బట్టి దేవునికి శత్రువులమైపోతిమి, దూరస్థులమైపోతిమి, ఉగ్రతకు పాత్రులమైతిమి. ఇదిగో ఇటువంటి స్థితిలో ఉన్న మనల్ని తండ్రితో సమాధానపరిచింది, దేవుడితో సమాధానపరిచేది ఏమిటండి? సువార్త. పిల్లరా, అర్థమవుతుందా? ఇదిగో సమాధాన సువార్త మీకు ప్రకటించాను. ఈ సువార్త ద్వారా మనం ఏమయ్యామంటే సమాధానపడ్డాం. బాగా గమనించండి, నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సువార్తను ప్రకటించుటకు నా శక్తి మేర నేను ప్రయత్నం చేస్తా. నేను దీన్ని గూర్చి సిగ్గుపడే వ్యక్తిని కానే కాదు. పిల్లరా, ఈ సువార్త రక్షించే శక్తి ఉంది, సమాధానాన్ని ఇచ్చే శక్తి ఉంది, నీతిమంతుడిగా మార్చే శక్తి ఉంది, నిన్ను మోక్షానికి చేర్చే శక్తి ఉంది. ఆ సువార్తను ప్రకటించుటకు మనం సిద్ధంగా ఉన్నామా? ఆ సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచన చేయండి. ప్రకటించాల్సింది ఎవరు తెలుసా మీకు? ఎవరు ప్రకటించాలండి సువార్తను? ఎవరండి? మీకు ఇంకో మాట చెప్తా అర్థం కావడానికి. గొర్రె పిల్లలను ఏడితే కాపరి. ఇప్పుడు మనము సువార్తను ప్రకటిస్తే సంఘములోనికి అనేకులు చేర్చబడతారు. కాపరి ఏం చేస్తాడు? వారిని ఈ రక్షణ సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది? కాపరిదా? సంఘానిది. ఆదిమ సంఘ సిద్ధాంతాలు నేటి సంఘాలు ఏనాడో తప్పిపోయాయి. ఆదిమ సంఘ సిద్ధాంతాలను, ఇదిగో నియమాలను నేటి సంఘాలు మరచిపోయి బ్రతుకుతున్నాయి. బాగా ఆలోచన చేయండి. నేను ఎక్కడికి తీసుకొస్తానో మీకు తర్వాత అర్థమవుతుంది. పిల్లరా, నేటి సంఘాలు ఎలా తయారయ్యాయంటే, బ్రతుకుతున్నామన్న పేరు ఉంది కానీ, జీవిస్తున్నామన్న పేరు ఉంది కానీ చచ్చిన స్థితిలోనే ఉన్నాయి. ఇది సత్యము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే రక్షణ పొందిన నీవు, రక్షణ పొందిన నేను, సంఘముగా చేయబడిన మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? సంఘం అంటే ఏంటి తెలుసా అసలు మీకు? సంఘం అంటే రాళ్ళతో కట్టబడిన మందిరం అనుకుంటున్నారేమో. ఇదా సంఘం అంటే? రాళ్ళతో కట్టబడిన గోడన? కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మీరు చూడండి. కొరింథీ పత్రిక సంఘం అంటే ఏమిటంటే అక్కడ రాయబడుతుంది. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ పత్రిక 2వ వచనం చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే ఏంటండి? యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధంగా బ్రతకడానికి బయటికి వచ్చిన సమూహమే సంఘం. అంటే ఎవరండి? మనమే. ఈ రాళ్ళతో కట్టబడిన గోడలు కాదు సంఘం అంటే. జీవము కలిగిన నీవే సంఘం, నేనే సంఘం. ఇదిగో ఈ సువార్తను ఏం చేయాలి? సంఘం అంటే ఏం చేయాలండి?
ప్రకటించాలి. ఆదిమ సంఘ సిద్ధాంతాలను నేటి సంఘాలు మరచిపోయాయని చెప్తున్నాను. ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందండి? ఆదిమ సంఘం యొక్క సిద్ధాంతాలను ఒకసారి గమనిద్దామా? సువార్త ఎవరు ప్రకటించారో సంఘములో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము మీరు గమనించినట్లయితే సువార్తను ఎవరు ప్రకటించారో మనకు అర్థమవుతుంది. 8వ వచనం 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు, సంఘం అంటే రాళ్ళ గొప్ప హింస, అంటే చర్చికి రాళ్ళ గొడవలు కలిగిందా హింస? మనుషులకే హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు. పౌలు కాలంలో సౌలుగా మారకముందు యెరూషలేములో ఉన్న ఆదిమ సంఘానికి ఏం కలిగిందండి? ఇంటింట చొచ్చి ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేసి చంపుతూ ఉండేవాడు ఎవరు? సౌలు. ఇదిగో గొప్ప హింస కలిగినందున అనేకులు చెదిరిపోయారు. 3వ వచనం చదివిపోయింది. 4వ వచనం చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు. ఎవరు ప్రకటించారు? ఎవరు ప్రకటించారు? సంఘానికి మొదటి వచనంలో ఏముంది? శ్రమ కలిగింది. శ్రమ కలిగిన సంఘం ఏమైపోయిందంటే చెదిరిపోయింది. చెదిరిపోయిన సంఘం ఇప్పుడు ఏం చేసింది? సువార్తను ప్రకటించింది. మీకు అర్థమవుతుందా? చెదరిపోయిన సంఘం అంటే మనుషులు రక్షణ పొందిన వారు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. ఆదిమ సంఘం ఏం చేసిందంటే సువార్త వ్యాపకములో భాగమైందని చెప్తున్నాను. ఇదిగో సువార్తను ప్రకటించింది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఈ నీతి సువార్త, రక్షణ సువార్త, సమాధాన సువార్తను ప్రకటిస్తూ ప్రకటిస్తూ విస్తరింపజేసుకుంటూ వచ్చిందని చెప్తున్నాను. ఆదిమ సంఘం సువార్త చేసింది. నేటి సంఘమైన మనం సువార్తను చేస్తున్నామా? ఆలోచన చేయండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక రండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పౌలు రాస్తూ ఏమన్నాడంటే సంఘము ద్వారా సువార్త జరిగిందన్న మాటలు చెప్తున్నాను మీకు. మొదటి అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోను గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడిచిన వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మసిదోనియాలోను అకయలోను ఏమైందండి? మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును వెల్లడి అయ్యింది. ఏమన్నాడండి పౌలు గారు తెస్సలోనికైలకు రాస్తూ? ఇదిగో మీరు మమ్మును క్రీస్తును పోలి నడుచుకున్నారని చెప్పి ఇట్లా అంటున్నాడు. ఇదిగో మీ యొద్ద నుండి మసిదోనియాలోను అకయా రాష్ట్రములోను, 2 రాష్ట్రాలు, మసిదోనియా ఒక రాష్ట్రం, అకయా ఒక రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల్లో మీ యొద్ద నుండి సువార్త బయలుదేరింది, మ్రోగింది. మీ యొద్ద నుండి వాక్యము మ్రోగింది. ఇది అక్కడ మాత్రమే కాదు, ఇదిగో అనేక స్థలాలలో మోగింది. ఎక్కడి నుంచి వెళ్ళింది సువార్త? సంఘములో నుండి. ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుండి సువార్త బయలుదేరింది? సంఘములో. ఆదిమ సంఘం ఏం చేసింది? యెరూషలేము సంఘం శ్రమ కలిగినందున సంఘములో చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటిస్తూ తీసుకొని వచ్చారు. సువార్త వ్యాపకం చేశారు. ఇదిగో సిగ్గుపడేవాడు కాదు పౌలు. ఎందుకంటే దానిలో నీతి ఉంది, దానిలో రక్షణ ఉంది, దానిలో సమాధానము చేసే శక్తి ఉంది. అందుకే ప్రాణానికి తెగించి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆదిమ సంఘం శ్రమలో కూడా ఆగిపోకుండా సువార్తను ప్రకటించింది. తెస్సలోనికే సంఘం అకయలోను మాసిదోనియాలోను ఇతర చోట్లను సువార్త ప్రకటించింది. ఇప్పుడు నా మాట ఏమిటంటే ప్రియులారా, సువార్త నీ యొద్ద నుండి బయటికి రావాలి. సువార్త సంఘములో నుండి బయటికి రావాలి. ఇప్పుడు మీకు సూటి ప్రశ్న వేస్తున్నాడు. ఏనాడైనా ఒక కరపత్రిక కొట్టించి సువార్తను బయటికి తీసుకొని పోయారా? సంఘాలు చచ్చాయి,
సంఘాలు చచ్చాయి, మ్రోగింది అన్న మాట ఉంది అక్కడ. మీ యొద్ద నుండి మసిదోనియాలోను అకయాలోను సువార్త ఏమైంది? మ్రోగిందని ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే జీవిస్తుంది అనడానికి సూచన సంఘం, బ్రతికి ఉంది అనడానికి సూచన సంఘం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. మ్రోగింది అనే మాట ఎందుకు రాడాడంటే ఒక మాట చెప్తా. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు వస్త్రానికి ఏమేమి ఉంటాయంటే దానిమ్మ పండ్లు, పూలు, అదే రీతిగా గంటలు ఉంటాయి. ఎవరికి? యాజకుని వస్త్రానికి ఉన్నటువంటి వాటిని గురించి చెప్తున్నాను. యాజకుడు వేసుకునే వస్త్రానికి దానిమ్మ పళ్ళు, పూలు, అదే రీతిగా ఏముంటాయండి? గంటలు. ఇదిగో ప్రత్యక్ష గుడారంలోనికి సేవ చేయడానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. లోపలికి ఎవరు? ప్రధాన యాజకుడు. 3 ఆవరణాలు ఉంటాయి. ఇదిగో 3 ఆవరణాలు, 3 స్థలాలు ఉంటాయి మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు. పరిశుద్ధ స్థలములు ఎవరు ఉంటారంటే యాజకులు మాత్రమే ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో మాత్రం సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు సేవ చేయడానికి వెళ్ళాలి. అక్కడ చిగురించిన అహరోను కర్ర, మందసం, కేరుబులు అవి ఉంటాయి. ఇదిగో ఇక్కడ నేను చెప్తున్నాం, రోగింది అన్న మాట బ్రతికి ఉంది అనడానికి సాదృశ్యం అని చెప్తున్నాడు. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర ఉంటుంది. ఏం తెర? ఏముంటుంది? తెర. ఎవడు తప్ప, ప్రధాన యాజకుడు తప్ప ఎవడే కానీ లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. తెర ఉంటుంది. ఇదిగో గజ 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 వణుకుతూ వెళ్ళాలి ప్రధాన యాజకుడు. ఎందుకంటే పొరపాటున పాపం చేసి లోపలికి వెళ్తే అక్కడికక్కడి చచ్చిపోతాడు. ఇదిగో ప్రధాన యాజకుడు వెళ్ళాలన్నా భయముతో వణికిపుతూ వెళ్ళాలి. ప్రియులారా, ఎందుకు గంటలు కొట్టించాడంటే ప్రధాన యాజకుడు యాజకత్వం చేసేటప్పుడు వీరికి కనపడదు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వారికి మధ్యన అడ్డం ఏముంది? తెర ఉంది. ఇదిగో వెనుక ఉంటారు, ఈడ యాజకుడు ఉంటారు అనుకోండి, ఈడ చేసేది వారికి అర్థమవుతుందా? కాదు. ఇక్కడ యాజకత్వం చేసేటప్పుడు గంటలు మ్రోగుతూ ఉంటే వాడు బ్రతికి ఉన్నాడని అర్థం. ఒకవేళ ఇది ఆగిపోయావనుకో వాడేమైనట్టు? చచ్చినట్టు. ఈ నడుముకు ఒక తాడు కట్టుకొని లోపలికి వస్తాడు, నడుముకు తాడు కట్టుకొని లోపలికి వస్తాడు. ఇవి మ్రోగినంతసేపు వారు పట్టుకొని ఉంటారు, ఏం లాగరు. ఒకవేళ పాపం చేసి ఇవి ఆగిపోయాయి అనుకో, వెంటనే చచ్చి నుండి బయటికి. ఇప్పుడు మ్రోగడం దేని చూపిస్తుంది? జీవించడాన్ని చూపిస్తుంది. మ్రోగటం బ్రతికి ఉన్నదాన్ని చూపిస్తుంది. ప్రధాన యాజకుని గంటలు మ్రోగుతున్నాయంటే ఆయన బ్రతికి ఉన్నాడని, అవి ఆగిపోయాయంటే చచ్చాడని అర్థం. ప్రియుడా, మాసిదోనియా సంఘము నుండి సువార్త మ్రోగుతుందంటే ఆ సంఘం బ్రతికి ఉందని అర్థం. ఇదిగో మ్రోగకుండా ఉందంటే చచ్చిందని చెప్తున్నాను. నా మాట అర్థం చేసుకోండి సంఘమా. ఈరోజు సువార్త నీ మధ్య నుండి బయటికి వెళుతుందా? ఇదిగో వెళుతుంటే మ్రోగుతున్న సంఘమే, జీవిస్తున్న సంఘమే ఆగిపోయిందంటే నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు, మృతుడవుగా ఉన్నావు అని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూస్తే సార్దీసు సంఘంతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయంలో ఏమన్నాడండి? ఒకసారి గమనిద్దామా? 3వ అధ్యాయము 2వ వచనం. జీవించుచున్నావన్న పేరు మాత్రముంది. 1వ వచనంలో నీవు మృతుడవే. ముగిస్తాను. నీవు మృతుడవే, నువ్వు చచ్చావు. ఇప్పుడు నా సూటి ప్రశ్న నేను ముగింపులోని కొనడానికి చెప్తున్నాను. పిల్లలు నాకు సమయం అయిందని చెప్తున్నాను కాబట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో సంఘములో నుండి సువార్త మగకపోతే ఏమైనట్టు? చచ్చినట్టు. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మనం కానుకలు ఎందుకు వేసుకుంటాం? కానుకలు ఎందుకు వేసుకుంటామని అడుగుతున్నాను నేను. సువార్త వ్యాపకం కొరకు, దేవుని పని కొరకు. ఇదిగో సంఘములో పరిశుద్ధులు, అవసరతలో ఉన్న వారికి ఆదరణ కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఇదిగో నా మాట అర్థమవుతుందా? నేటి సంఘాలు దేవుని సువార్త కోసం వేసుకున్న సొమ్ముని ఏం చేస్తున్నాయి?
వడ్డీలకిచ్చుకుంటాయి, పెంచుకుంటాయి. ఇదిగో ఏం చేస్తాయి తెలుసా? ఇదిగో ప్రియులారా, పెంచుకొని 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 కొట్లాడలు తెచ్చుకొని విడిపోయేది, పోలీస్ స్టేషన్లకు వెళ్ళేది, పోలీసులను తీసుకొచ్చుకొని కాపలు పెట్టుకొని ఆరాధన చేసుకోవాలి. ఎంత దారుణమైన పరిస్థితి! సువార్త ప్రకటించడానికి, సువార్త కోసం వేసిన సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఇదిగో వడ్డీల పేరు మీదుగా ఏం చేస్తున్నాం? ఇచ్చేసుకునేది, పెంచుకునేది, తగాదాలు పడేది, పోలీస్ స్టేషన్లకు వెళ్ళేది, పోలీసులకు తీసుకొచ్చుకునేది, కాపల పెట్టుకొని ఆరాధన చేసుకునేది. చచ్చిన సంఘమా, బ్రతికిన సంఘాల ఇవి? అర్థమవుతుందా? మ్రోగితేనే బ్రతికినట్టు, మ్రోగకపోతే చచ్చినట్టు. వీడా, నా మాట అర్థమవుతుందా? నేటి సంఘాలు ఆదిమ సంఘ సిద్ధాంతాలను తప్పిపోయాయి, ఆదిమ సంఘ నియమాలను ఏనాడో ఉల్లంఘించాయి, ఆదిమ సంఘ సిద్ధాంతాల నుండి వైదొలిగిపోయాయి, చచ్చి ఉన్నాయి. బ్రతుకుతున్నామనుకున్నాయి కానీ చచ్చిపోయాయి. ఒక సువార్త పత్రిక కొట్టడానికి రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టా, ఒక సువార్త పత్రిక కోసం ఖర్చు పెట్టని నీవు బ్రతికి ఉన్న సంఘమా? నేటి సంఘాల పరిస్థితి అంతా ఇదే, నేటి సంఘాల పరిస్థితి అంతా ఇదే. ఇదిగో చచ్చిన సంఘాలుగా ఉన్నాయి, చచ్చిన సంఘాలుగా ఉన్నాయి. ఇదిగో వీడా, సరి చేసుకోవడానికి జ్ఞాపకం చేస్తున్నాను, సరి చేసుకోవడానికి హెచ్చరిక చేస్తున్నాను. జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఏమనంటే సంఘం పెంచుకోవాలరా? ఎట్లా? వడ్డీలకిచ్చుకొని ఏం చేసుకోవాలా? సంఘము పెంచుకోవాలి. సంఘం పెంచుకోవాలి. డబ్బు పెరిగితే సంఘం పెరుగుతుందా? డబ్బు పెరిగితే సంఘం పెరుగుతుందా? డబ్బు పెరిగినంత గొడవలే, సమస్యలే, ఇబ్బందులే. ఇదిగో గొడవలకే కారణం. ఆదిమ సంఘం ఎలా పెరిగింది తెలుసా? మొదట 12, తర్వాత 120, తర్వాత 3000, తర్వాత 5000, తర్వాత అనేకులు, తర్వాత ప్రబలి, తర్వాత విస్తరించిరి. మనుషులకు సువార్త ప్రకటించి సంఘములో దినదినం ఏం చేశారు? చేర్చుచు వచ్చారు. 12 మందితో యేసు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ అయిన సంఘం సువార్తను ప్రకటించి 12 120 మంది, 120 మంది 3000 మంది, 3000 మంది 5000 మంది, 5000 మంది బహు విస్తారంగా విస్తరించిన వారు ప్రబలి సంఘము నానాటికి క్షేమాభివృద్ధి పొందుతుంది. ఇదిగో పాత బిల్డింగ్ తీసి కొత్త బిల్డింగ్ కడితే, ఇదిగో ఇదిగో పిల్లారా, కొట్టలు తీసేసి మిద్దె కట్టుకుంటే విస్తరించినట్టు కాదు. సంఘములోనికి సువార్త ప్రకటించి ఆత్మలను చేర్చాలి. అది వృద్ధి, అది పెరగడం. డబ్బులు పెంచుకొని పాతవి కొత్తవిగా పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఇదిగో ఇంత పెద్ద మందిరాలు కట్టుకున్నంత మాత్రాన పెరిగినది కాదు, అవి చచ్చినవే. ఏ సంఘమైతే సువార్త ప్రకటిస్తూ ఆత్మలను రక్షణలోనికి, సంఘములోనికి నడిపిస్తుందో ఆ సంఘము పెరిగినట్టు, ఆ సంఘ వృద్ధి చెందినట్టు, సంఘము నానాటికి క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించుచు ఉండిన అపొస్తలుల కార్యవృద్ధి. విస్తరించడానికి, పెరగడానికి కారణం ఏంటి తెలుసా? సంఘములోనికి సువార్త ప్రకటించి ఆత్మలను చేర్చుచు వచ్చారు. సంఘమా, ఈనాడైనా నేను చెప్పే మాట సూటిగా ఒక మాట. సువార్తలో రక్షణ ఉంది, సువార్తలో నీతి ఉంది, సువార్తలో పాపికి మోచన ఉంది, సువార్తలో సమాధానం ఉంది, అగ్ని తప్పించే, శిక్ష నుంచి తప్పించే ఇదిగో మోక్షం ఉంది సువార్తలో. సంఘమా, దాన్ని చేయవలసిన బాధ్యత నీది. దేవుని సొమ్ము మీద వేసే సొమ్ము సువార్త కోసం ఖర్చు పెట్టడానికి వడ్డీలు పెట్టుకొని వడ్డీలకిచ్చి సంఘములో కలవరాలు, ఇదిగో సంఘములో పగలు, సంఘములో ప్రతి వ్యతిరేకతలు, ఇదిగో కొట్లాటలు పెంచుకొని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇది పెరిగిన కొలది సమస్యలు తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి సంఘం వృద్ధి కావాలంటే ఒకే మాట చెప్తున్నా. 12 మంది 120 మంది ఎట్లయ్యారు, 120 మంది 3000 మంది ఎట్టయ్యారు, 3000 మంది 5000 మంది ఎట్టయ్యారు, 5000 బాగా ఎట్లా విస్తరించారు, ఎట్లా ప్రబలారంటే సువార్తను ప్రకటించి అనేకులను సంఘంలో నడిపారు. ఆ పని చేసి పెంచుకొని శాతనైతే, శక్తి ఉంటే సంఘాన్ని పెంచే ఈ ఉద్దేశం ఇది. ఇలా పెంచుకోవాలి కానీ వడ్డీలకిచ్చి డబ్బులు పెంచుకొని గొడవలు పెంచుకోవద్దు. అందులో ఇదిగో పెంచుకొని విశ్వాసములో నుండి వైదొలిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి, సంఘం పతనమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. లేని నియమాలను సంఘములో పెట్టుకొని
నమ్ముకోవద్దని మీకు సూటిగా నేను హెచ్చరికిస్తూ నాకేమన్నా సమయం పూర్తయింది కాబట్టి నేను ముగిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడైనా చచ్చిన స్థితిలో ఉంటే మార్పు చెందు. ఇదిగో సువార్త ప్రకటించలేని నీవు చచ్చిపోయిన వాడవే అని చెప్తున్నాను. ఈనాడైనా సువార్త ప్రకటించడానికి కంకణం కట్టుకొని హెచ్చరికిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.